పరిశుద్ధ గ్రంథం తెరవండి. మత్తయి సువార్త పేజీ నెంబరు 10. పేజీ నెంబరు 10, 9వ అధ్యాయం అండి. 27వ వాక్యాన్ని చదువుకుందాం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గ్రుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కనికరించుమని కేకలు వేశారు. చాలండి. యేసు క్రీస్తు వారు అక్కడ నుండి వెళ్ళుచుండగా అని రాయబడింది. అక్కడ ఎక్కడి నుండి వెళ్తున్నాడు ఆయన అని మనం ఆలోచన చేస్తే, పలానా ఊరు నుంచి ఒక చోట నుంచి మరో చోటకి వెళ్తున్నారు అని సరిపెట్టుకోవచ్చు. లేదా అసలు ఎక్కడి నుంచి వెళ్తున్నాడు పాస్టర్ గారు అంటే, యాయీరు ఇంటికి వెళ్ళి యాయీరు కుమార్తెను స్వస్థపరిచి అక్కడి నుంచి వెళ్తున్నాడు అని చెప్పుకోవచ్చు. లేదా ఊరు పేర్లు, మండలాల పేర్లు కూడా చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు అవన్నీ వద్దు. కానీ యేసు క్రీస్తు వారు అక్కడి నుంచి ఒక అమ్మాయిని స్వస్థపరిచి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో ఆయన ఉండే చోటకు వెళ్ళిపోతున్నప్పుడు ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడుగా మమ్మల్ని కనికరించుమని కేకలు వేశారు అని రాయబడింది. అక్కడ శ్రద్ధగా ఆలకిస్తే, ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, యేసు ప్రభు వారు కనిపించారు. గుడ్డి వాళ్ళకి కనిపించారా? కనిపిస్తారా? మరి కనిపించారంటున్నారు ఇప్పుడు మీరు. యేసు ప్రభు వారి గుడ్డి వాళ్ళు కనిపిస్తారు. గుడ్డి వాళ్ళకి యేసు ప్రభు కనిపించాడా? కనిపించలేదు. మరి ఏమని రాయబడింది అక్కడ? యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చారా లేదా? వచ్చారా? అంటే ఇప్పుడు యేసు ప్రభు వారు వీళ్ళకి ఎట్లా కనిపిస్తున్నారు? యేసు ప్రభు వారు వీళ్ళు ఎట్లా చూస్తున్నారు? యేసు ప్రభు అని వీళ్ళకి ఎలా తెలుసు? అసలు కళ్ళున్న వాళ్ళకే మందిరానికి పోవడానికి, చర్చికి పోవడానికి వాళ్ళకి వీలుండి సావట్లేదు. ఈరోజు 2 కళ్ళు పెట్టుకుని వీడేమైపోతాడు, ఈమెమైపోద్దో, దేవుని మందిరం అంటే, దేవాలయం అంటే, సంఘం అంటే, సహవాసం అంటే ఏమాత్రం కూడా బాధ్యత ఉండట్లేదు కదా. చెప్పి సాలైపోతుందయ్యా నాకు అని ఆ తల్లి బాధపడుతుంది, భార్య బాధపడుతుంది, భర్త బాధపడుతున్నాడు, పెద్దలు బాధపడుతున్నారు. అసలు మా ఇంట్లో వాళ్ళకి దేవాలయం అంటే, దేవుని మందిరం అంటే, సంఘం అంటే, పరిచర్య అంటే, అసలు పాటలు అంటే, వాయిద్యాలంటే అసలు ఎక్కతం లేదయ్యా, మీరన్నా చెప్పండి అయ్యా ఈ మనిషికి అని ఆమె బాధపడి, ఆయన బాధపడి, పెద్దలు బాధపడి పిల్లల విషయంలో. లేదండి, ఎక్కడ వినలేదు? మీరు ఎప్పుడు వినలేదు? వినట్లేదండి. మందిరం అంటే పట్టించుకోవట్లేదు, సంఘం అంటే పట్టించుకోవట్లేదు, ప్రార్థనా కూటం అంటే తలకెక్కదు, అసలు ఉపవాసం అంటే తలకెక్కదు, దేవునికి ఏదైనా ఇద్దామంటే తలకెక్కదు, అసలు ఏదైనా చేద్దామంటే తలకెక్కదు. ఏంటండి ఈ మనిషి పెళ్ళైన కానీ ఇలాగే ఉంటుంది, ఈ అమ్మాయి ఇలాగే ఉంటున్నాడు, ఈ అబ్బాయి అని ఎక్కడ వినలేదు మీరు? మరి గుడ్డోళ్ళకి యేసు ప్రభు వెళ్తున్నాడని, యేసు ప్రభు స్వస్థపరుస్తాడని, యేసు ప్రభు ఆయన ఆరోగ్యం ఇస్తాడని యేసు ప్రభు వెంట వెళితే ఎట్లా ఆయన వెంట వెళితే ఏమొస్తుంది? కంటి చూపు వస్తుంది, జీవితం వెలిగించబడుద్ది, అన్నీ చూడొచ్చు, అన్నీ కనిపిస్తాయని వీళ్ళకి ఎట్లా తెలిసిందండి? 2 కళ్ళు ఉన్నా తెలిసి సావట్లేదు, 2 కాళ్ళు ఉన్నా తెలిసి సావట్లేదు, 2 చేతులు ఉన్నా తెలిసి సావట్లేదు, ముక్కున్నా, చెవులున్నా, నోరున్నా తెలిసి సావట్లేదు, ఆరోగ్యం ఉన్నా తెలిసి సావట్లేదు. ఏంటండి? బీపీ లేదయ్యే, షుగర్ లేదయ్యే, ఇంకా నీకు మాయ రోగాలేవి లేవయ్యే, అయినా నీకు తెలిసి సావట్లేదు. ఈ గుడ్డోళ్ళకి ఎట్లా తెలిసిందండి? యేసు ప్రభు వెంట పోవాలా, యేసు ప్రభుతో ఆయన కూడా వెళ్ళాలా, వెంట వెళ్ళారని ఉందా అండి? చదువుతారా వాక్య భాగాన్ని? యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట రే ఏడుతున్నా వెంట వాళ్ళ కూడా వాళ్ళంటే వెళ్ళిపో, ఎక్కడికి? బడికి. వాళ్ళ వెంట వెళ్ళిపో, వాళ్ళ కూడా వెళ్ళిపో. యేసు ప్రభు కూడా వెళ్ళిపోయారండి వీళ్ళిద్దరూ. అసలు మీరు బాగా ఆలోచిస్తే ఎవరు గుడ్డోళ్ళు అంటారు? గుడ్డోళ్ళు ఎవరు ఇప్పుడు? ఈ రోజున యేసు ప్రభు వెంట వెళ్ళని వారా, యేసు ప్రభు వెంట వెళ్ళేవారా?
యేసు ప్రభుని ఎరిగిన వారా, యేసు ప్రభుని ఎరగని వారా? యేసు ప్రభు వెంట వెళితే కార్యాలు జరుగుతాయి, చూపు కలుగుతుంది, దీవించబడతాము, పరిస్థితులు మార్చబడతాయి, అంధకారం తొలగించబడుతుంది, చీకటి తొలగించబడుతుంది అని తెలిసిన వాళ్ళు గుడ్డోళ్ళా? తెలియని వాళ్ళు గుడ్డోళ్ళా? తెలియని వాళ్ళే గుడ్డోళ్ళు. ఆయన వెంట వెళితే జీవితం బాగుపడుతుంది అని తెలియని వాళ్ళే గుడ్డోళ్ళు. ఏమంటే వాళ్ళు గుడ్డోళ్ళు అండి, ఇద్దరు గుడ్డోళ్ళు అండి. యేసు ప్రభు వెంట వెళ్ళిపోయారు. నీకు ఇప్పటికీ పెట్టొచ్చేదాకా నీకేమి ఏంటండి, పెట్టొచ్చేదాకా, ఏళ్ళు నుంచి పెట్టొచ్చేదాకా ఏమీ అర్థం కాదు నీకు. ఎట్లా దేవాది దేవుడు చూపునిస్తాడని గుడ్డోళ్ళిద్దరు గ్రహించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున చూపున్న వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. దేవుడు కార్యాలు చేస్తాడని, ఆయన ఆరోగ్యం ఇస్తాడని, ఆయన పరిస్థితులు చక్కపరుస్తాడని, ఆయన జీవితాల్ని శాసిస్తాడని, ఆయన తలకిందులైపోయిన జీవితాల్ని, అంధకారమైపోయిన జీవితాల్ని, చీకటైపోయిన జీవితాల్ని వెలిగిస్తాడని ఇద్దరు గుడ్డోళ్ళు గ్రహించారు. నీవు గ్రహించలేకపోతున్నావు. నీకు ఇంత వయసు వచ్చినా, ఏళ్ళు వచ్చినాయి కానీ, ఏదో అంటారు మోటు తామ తెలుసని మీకు, ఏళ్ళు వచ్చినాయి కానీ ఎవరో రాదు నీకు. ఇంకా నీకు రాదు. హలో, వస్తుంది అనుకుంటున్నావేమో, నీకు రాదు, వచ్చేటట్టేం లేదు నీకు. ఏళ్ళు వచ్చినాయి కానీ ఎవరో రావట్లేదు. ఎట్లా అండి అసలు? యేసు ప్రభు అంటే వెళ్ళిపోయారండి. ఏమంటే గుడ్డోళ్ళు వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారా అమ్మా? బ్రదరు, గుడ్డోళ్ళు వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారమ్మా? ఎవరొకరు తీసుకెళ్ళాల అంటే ఎవరొకరి మీద ఆధారపడాల. ఎవరొకరు అదువు మీద, ఎవరొకరు బెదురు మీద, ఎవరొకరు ఎట్లా లాక్కెళ్తే అట్లా. నేను లాక్కెళ్ళిపోతే బాగుండు ఎవరన్నా చేసేరులోకో ఏంటండి. ఎంత జ్ఞానం అండి గుడ్డి వాళ్ళకి. నిజానికి ఇప్పుడు సరిగ్గా గమనిస్తే ఎవరు గుడ్డితనంలో ఉన్నారు, ఎవరు అంధకారంలో ఉన్నారు, ఎవరు కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నారు, ఎవరు కళ్ళు మూసుకుపోయాయి. ఈ రోజున వాక్యం ప్రశ్నిస్తున్నప్పుడు మీరైనా నేనైనా సరే వాక్యం ఎదుట సమాధానం చెప్పుకునేవారమై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరొకరు అదువు మీద బతుకుతున్నారండి, ఎవరొకరు అదువు మీద ప్రయాణం చేస్తాను. బాబు మేము కూడా వస్తాం బాబు అక్కడ దాకా. అట్లా అంటావు ఎప్పుడన్నా నువ్వు? రానా, వస్తున్నారా, ఆటో పెట్టారా, నువ్వు కుట్టిదానివి కాదు, నీ 2 కాళ్ళు పేలిపోయినాయి కాదు, నీకు చూపు లేదు కాదు. బాబు మేము కూడా వస్తాం బాబు, రా పడరా, చెయ్యటి లాక్కెళ్తుంటే ఈడ్చుకెళ్తుంటే వెళ్ళాలా? వెళ్తున్నారు. ఎందుకు అంటే దేవుడు జీవితాన్ని బాగు చేస్తాడని. నీకు ఓర్పు ఉండదయ్యే, నీకు సహనం ఉండదయ్యే, విధేయత ఉండదయ్యే, తగ్గింపు ఉండదయ్యే, లోబడే మనసు ఉండదయ్యే, నీకు తలపొగరయ్యే, నీకు ముక్కు మీద ఉండదు రోషమయ్యే, కోసి పాడేయాలి. ఆ శూర్పణఖ కోసారు తెలుసా లక్ష్మణుడు? తెలుసా తెలీదండి? ముక్కు కోసేశాడు. రామాయణం చూడలేదు మీరు? ఎవరు అదువు నీకు పనికిరాదు. నీకు పాగను ఏదో మైసూర్ మహారాజు మాదిరిగా, లేదంటే లేదో క్లియోపాత్ర మాదిరిగా. అసలు నీకు ఎవరి మీద ఆధారపడడం ఉండదయ్యే, ఎవరి మీద చేరబడ్డం ఉండదయ్యే. చేయి పట్టుకోమంటే అబ్బాయి కష్టమయ్యే, కూర్చోమంటే కష్టమయ్యే, అన్ని నీకు నోట్లో కలిపి మొత్తం పెడతామని అబ్బాయి నవలపోతున్నానండి. నీ నోరు కుట్టుపాడయ్యా. ఏంటండి అసలు? ఎవరు గుడ్డోళ్ళు? అసలు ఎవరు గుడ్డోళ్ళు? అన్ని బాగుండి కూడా నువ్వు తెలియట్లేదే, అన్ని బాగుండి కూడా వెళ్ళలేకపోతున్నావే. నీకు నువ్వు వెళ్ళిపోవచ్చు, అయినా నువ్వు వెళ్ళలేకపోతున్నావే. ఎవరో చేయబట్టుకుని నడిపిస్తే వెళ్ళిపోతున్నారా? వెళ్తలేదా? ఎవరో చేయబట్టి నడిపిస్తుంటే ఇద్దరు గుడ్డోళ్ళు యేసు ప్రభు వెంట వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆవిడ గుడ్డోళ్ళు కాదండి, అసలు గుడ్డితనం కాదండి. గుడ్డితనం దాకా వదిలేయండి. పెద్దోళ్ళు ఎవరైనా కొంచెం మంచాన పడితే ఎలా ఉంటుంది ఇల్లు? ఎలా ఉంటుందండి చెప్పరా? ఎంత ఇబ్బందిగా ఉంటుంది ఇంట్లో. ఒక ప్రక్కన వాసన, ఓ ప్రక్కన చేసి పెట్టాలా, ఓ ప్రక్కన బట్టలు వారవయ్యి, ఓ పక్కన ఈ పని, ఓ ప్రక్కన ఆ పని. ఒక 2-3 రోజులు చేసేసరికి ఏమొచ్చేస్తుంది? నీకు చిరాకు వచ్చేస్తుంది. మరి అదే మరి చిరాకు వచ్చేస్తుంది నీకు. నువ్వు అట్లా పుట్టలేదు, మరి నువ్వు అట్లా అవ్వవు, నువ్వు అలానే ఉండిపోతావు గుమ్మడికాయలాగా. ఎప్పటికీ అలా ఉండిపోతావు, నవనవలాడతా అనుకుంటున్నావా? ఇప్పటికే సగం అయిపోయింది నీకు.
ఇంకేముంది? చూడండి, సరిగ్గా గమనిస్తే ప్రియ దేవుని ప్రజలారా, లేఖన భాగాలు చెబుతున్నాయి, ఇద్దరు గ్రుడ్డోళ్ళు ఎవరో అదువు మీద యేసు ప్రభు వెంట వెళ్ళిపోతున్నారు. వాళ్ళు నడిపిస్తే నడవాలా, వాళ్ళు లాక్కెళ్తుంటే పరిగెట్టాల, పడిపోతానేమో, ఎట నడిపిస్తున్నాడో యాంటికి ఇప్పుడు ఇంత ఇరే యాంటికి రా ఇంత కంగారు పడి వెళ్ళిపోదులా, మళ్ళీ వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అని ఆగిపోయారండి. ఆగలే, వెంట వెళ్ళారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట ఈ ప్రార్థనా కుడికిని ఏర్పాటు చేసుకున్న వారైనా, ఈ ప్రార్థనా కుడికిలో దేవుని మాటలు ఆలకించేవారైనా, ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, సరిగ్గా గమనిస్తే యేసు క్రీస్తుని వెంబడించినటువంటి ఎవరైనా సరే వారి జీవితాలు ఆశీర్వదించబడినట్లుగానే చరిత్ర చెబుతుంది. ఆమేన్. దొంగలు వెంబడించారు, ఆశీర్వదించబడ్డారు. వ్యభిచారులు వెంబడించారు, వాళ్ళు బాగుపడ్డారు. ఈ రోజున బందిపోట్లు వెంబడించారు, వాళ్ళు బాగుపడ్డారు. ఈ రోజున జీవితంలో పతనమైపోయిన వారు, ఈ రోజున పాడైపోయిన వారు, దిగజారిపోయిన వారు, జీవితం ఇంకా అయిపోయింది, ఇక చావు తప్ప మరొక మార్గం లేదనుకున్న వారు ఆయన వెంబడించి తరువాత వారి జీవితాలు మరలా వెలిగించబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున కంటి చూపు బాలేదనో, ఆరోగ్యం బాలేదనో, కాళ్ళు సరిగా లేవనో, చేతులు సరిగా లేవనో, జుట్టు ఊడిపోతుందనో, రంగేసుకోలేదనో, ఇంకా రకరకాల కారణాల చేత నీవు దేవునికి, పరిచర్యకు, సంఘానికి, సహవాసానికి, మందిరానికి నువ్వు దూరమైతే నీ జీవితం నరకానికి దగ్గరవుతున్నట్లే. నీ వ్యక్తిగత జీవితంలో ఆరోగ్యం బాగోపోయినా, నీ మైండ్ సరిగా లేకపోయినా, నీ సూపు సరిగా లేకపోయినా, నువ్వు నల్ల కరుమొద్దులా ఉన్నా, నువ్వు పొట్టిగా ఉన్నా, నువ్వు పొడుగ్గా ఉన్నా, నీ చేతులన్నీ ఇట్లా ఇడిపోయినా, నీ ఏళ్ళన్నీ ఇట్లా ఇడిపోయినా, కాళ్ళు వంకర వచ్చేసినా, ఎట్లా సచ్చినా పర్లేదు, దేవుణ్ణి వెంబడిస్తే జీవితాలు మార్చబడతాయి. హల్లెలూయా. నువ్వు పేదవ్వచ్చు, కడు నిరుపేదవ్వచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో ఆరోగ్యం సరి ఉండకపోవచ్చు, నీ దగ్గర నిలబడ్డానికి కూడా నీ ఇంట్లో వాళ్ళు ఆలోచిస్తూ వాసన భరించలేకపోవచ్చు. ఏది ఏమైనా సరే ఈ రోజున కడు పేదవైనా, నీ వ్యక్తిగత జీవితంలో ఎవరు సహకరించేవారు లేకపోయినా, నీవైతే నీకు యేసుక్రీస్తు ఉన్నాడని, ఆయన సజీవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ఆయనే మన వ్యక్తిగత జీవితాలకు ఆధారమని నువ్వు గుర్తెరిగి ఆయన వెంబడించగలిగితే నిశ్చయంగా నీ వ్యక్తిగత జీవితం మరొక వెలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరండి బాబు అంటే, పడిపోయిన వారిని కూడా లేవనెత్తగలిగిన వాడు, ఈరోజు జీవితంలో పాతాళానికి వెళ్ళిపోయిన వారిని కూడా ఆయన ఉద్ధరించగలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని ప్రజలారా, లేఖన భాగాల్లో ఇద్దరు గ్రుడ్డోళ్ళు యేసు ప్రభుని వెంబడించారట, వెంట వెళ్ళారట. మరి అన్నీ బాగున్నప్పుడు మనం ఆలోచించాలా, ఆగిపోవాలా వెళ్ళాలా? చెప్పండి, వెళ్ళాలి కదండి. ఇంకో విషయం చెప్పమంటారా? యేసు ప్రభు దగ్గర కుంటోళ్ళు కూడా వచ్చారు. ఎవరెవరు చెప్పండి, ఎవరు వచ్చారు? కుంటోళ్ళు కూడా వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. చెప్పండి, ఇటు చూడండి. యేసు ప్రభు దగ్గరికి చెవుటోళ్ళు కూడా వచ్చారు లేదా? వచ్చారండి. యేసు ప్రభు దగ్గరికి మాట్లాడిన వాళ్ళు కూడా, మోగోళ్ళు కూడా వచ్చారండి. యేసు ప్రభు దగ్గరికి కలరా ఉన్నవాళ్ళు, పోలియో ఉన్నవాళ్ళు, చేతులు చచ్చిపడిపోయిన వాళ్ళు, కాళ్ళు చచ్చిపడిపోయిన వాళ్ళు వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి చెప్పుకోలేని రోగాలతో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. మరి నువ్వెందుకు రావట్లేదు? నీకెందుకు వెళ్ళాలనిపించదు? నీకెందుకు ఉండాలనిపించదు? నీకెందుకు పాములు జెర్లు పాకినట్లుగా నీకేమన్నా మాయ రోగమా? నీకెందుకు అనిపించదు? దేవుని మందిరంలో ఉండాలి, సంఘములో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, పరిచర్యలో ఉండాలి, ప్రార్థనా కూటాలకు తిరగాలి, ప్రార్థనలు చేయాలి, మోకరించి ఉపవసించాలి, దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, దేవుని సన్నిధిలో నిలవాలి అని నీకెందుకు అనిపించట్లేదు? బైబిల్లో ఎక్కడో నిన్ననే చదువుకున్నాం అనుకుంటే, ఎక్కడో కీర్తన, ప్రేతలు నిన్ను చెప్పండి ప్రేతలంటే మీ తాతలా? మన తాతలండి ప్రేతలంటే? మన తాతలు కాదు, ప్రేతలంటే చచ్చిపోయిన వాళ్ళని ప్రేతలు అంటారు. ఇప్పుడు ప్రేతలు లేచి ప్రభువా మీకు స్తోత్రములు అయ్యా ఇప్పుడే అంటారండి. రాజరత్నం గారిలా ప్రార్థన చేస్తారా? చెప్పండి. ఐజక్ గారిలా కోటం నడిపిస్తారండి? లేదంటే ఆ అమ్మాయిలా పాటలు పాడతారా? జాన్ గారిలా ఎక్కువసేపు ప్రార్థన చేస్తారండి? చేయరు కదండి. ఇప్పుడు ఉజ్జీవంతో రగిలిపోతారు ఆశీర్వాదం గారిలాగా వాళ్ళు?
చెప్పండి చెప్పండి, రగిలిపోతారా? లేదు. వాళ్ళు ఇడితోస్తే అటే ఉంటారు. చెప్పండి చెప్పండి, ఇడితోస్తే ఇలా దోస్తాం, ఇడితో పడిపోతుంటారు. అదే అంటారా అంటే ఏమి లేదు అంటారా? ఏమంటారు? ప్రేతలు నిన్ను, మన్ను నిన్ను. సరే అండి, ఇప్పుడు నువ్వెవరు? నువ్వు బ్రతికే ఉన్నావా? లేఖన భాగాలు చెబుతున్నాయి, గుడ్డోళ్ళు ఇద్దరు యేసు ప్రభుని, కుంటోళ్ళు యేసు ప్రభుని, మోగవాళ్ళు యేసు ప్రభుని, చెవిటి వాళ్ళు యేసు ప్రభుని, ఈ రోజున చేతులు చచ్చిపడిపోయిన వాళ్ళు యేసు ప్రభుని, కాళ్ళు చచ్చిపడిపోయిన వాళ్ళు యేసు ప్రభుని వెంబడించారు. ఇప్పుడు నీకు చేతులు ఉన్నాయా? నీకు కాళ్ళు ఉన్నాయా? ఈరోజు నీకు చెవులు పనిచేస్తున్నాయా? నీకు నోరు పనిచేస్తుందా? ఈరోజు నీకు చూపు పనిచేస్తుందా? ఈరోజు నీకు అసలు మైండ్ పనిచేస్తుందా? పనిచేస్తే యేసు ప్రభుని వెంబడించడానికి ఏమైందండి? ఇద్దరు గుడ్డోళ్ళు ఆయన వెంట వెళ్ళిపోయారట. వీళ్ళు ఏమన్నారు? దావీదు కుమారుడా, మమ్మను కరుణించమని. ఇంకెక్కడే ఉన్నామండి? దావీదు కుమారుడు, మమ్మను కనికరించమని. ఇప్పుడు మామూలుగా చెప్పకూడదా అక్క? మామూలుగా చెప్పకూడదా? అయ్యగారు కొంచెం ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్పకూడదండి మామూలుగా? ఇది మన వాళ్ళు అప్పుడప్పుడు మరి అయ్యగారు ఎట్లా అనకూడదండి? ఇలా అయ్యారు ఎట్లా అనకూడదండి? మామూలు చెప్పకూడదా? కేకలేస్తున్నారంట. ఏమేస్తున్నారు? కేకలేస్తున్నారు. ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియాలా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు? జనంతో ఉన్నాడా? ఒంటరిగా ఉన్నాడా? దారిలో ఉన్నాడా? ఇంట్లో ఉన్నాడా? ఇప్పుడు దారిలో ఉన్నప్పుడు మనం వెళ్ళిపోతాం, రే అంటారండి చాలగట్లు అనరా? దగ్గరికి వెళ్ళి, అక్క ఏంటి ఆ కట్ట వేయకూడదా? ఈ పక్కన ఉడుతాను అంటారా? మరేమంటారు? ఇటురా ఇటు పట్టరా 4 కట్టలు అంటారండి? అట్లా అనరండి? ఏమండి? తప్పండి అండి. నేను నారు తీసానండి, కట్టలు మూసాను, కట్టలు వేసాను, దగ్గరుండి ఊడిపించాను మా చేల్లో అంటే చెప్తున్నా, వినండి, శ్రద్ధగా ఆలకించండి. ఇప్పుడు కేకలు ఎప్పుడేస్తాము అంటే మనిషి మనకు అందడు, మనిషి మనకు దక్కడు, లేదా మనకు అంకట్లేదు, అటు వెళ్ళిపోతున్నాడు అనుకున్నప్పుడు ఏం చేస్తాం? కేకలేస్తాం. దేవునికి స్తోత్రం. అండ్ గుడ్డోళ్ళకి తెలిసిందండి ఈ విషయం. గుడ్డోళ్ళకి ఈ రోజున దేవుని ఎలా అడగాలో, దేవుణ్ణి ఏ విధంగా ప్రార్థన చేయాలో, అనుకూల సమయం ముందు ఎలా మొరపెట్టుకోవాలో, ఏ విధంగా దేవుని సందులో గోజాడాలో, ఏ విధంగా ఈ రోజున విజ్ఞాపన చేయాలో, ఏ విధంగా ఈ రోజున విన్నపం చేసుకోవాలో, ఏ విధంగా మనవి చేసుకోవాలో నీకెందుకు తెలియట్లేదు అబ్బాయి, అమ్మాయి? ఎందుకు తెలియట్లేదు? వాళ్ళ గుడ్డోళ్ళకి తెలిసింది కదా. ఆయన వెళ్ళిపోతాడేమో, తప్పిపోతాడేమో, అటు తిరిగేస్తాడో మూల మీదకి, ఆ వీధి అటు వెళ్ళిపోతాడేమో, మళ్ళీ కనిపించడేమో అని, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించని కేకలు వేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు నోట్లు ప్రార్థన చేసుకో. ఎవ్వరు పలకరించరు నిన్ను. ఒంటరిగా ఉన్నప్పుడు, జనంలో ఉన్నప్పుడు గలగల ప్రార్థన చేయి. తప్పేముంది? ఇప్పుడు ఏమండి? కేకలేసేస్తున్నారంట. అంటే వాళ్ళు గుడ్డోళ్లే కానీ వాళ్ళకన్నీ అన్నీ నీకు ఎలా మప్పుకోవాలో, ఎక్కడ ఎలా కవర్ చేసుకోవాలో, ఎక్కడ ఎలా తప్పించుకోవాలో, ఎక్కడ ఏ విధంగా ఏ ఎత్తు ఇయ్యాలో నీకు అవన్నీ బాగా. కానీ యేసు ప్రభు దగ్గర ఎప్పుడు ఎలా మాట్లాడాలో, యేసు ప్రభు దగ్గర ఎప్పుడు ఎలా మొరపెట్టుకోవాలో, యేసు ప్రభుని ఎలా మెప్పించాలో, యేసు ప్రభుని ఎలా ఒప్పించాలో అది మాత్రం. జనాన్ని మెప్పించడం, జనాన్ని ఒప్పించడం చాలా ఈజీ అండి. ఈ రోజున బయట ఎలాగైనా బతికేయచ్చు, ఎలాగైనా మెప్పించుకోవచ్చు, ఎలాగైనా కవర్ చేసుకోవచ్చు, ఎలాగైనా మేనేజ్ చేసేసుకుంటున్నావు బయట. కానీ దేవుని దగ్గర నువ్వు ఉండాల్సినట్లుగా ఉండకపోతే, మాట్లాడాల్సినట్టుగా మాట్లాడకపోతే, కేకలు వేయాల్సిన చోట కేకలు వేయకపోతే నీ మాట ఎవరు ఇంకేం వింటారు? ఇంట్లో వాళ్ళే వింటలేదు. అరవాల్సిన చోట, పాడాల్సిన చోట, ఇవ్వాల్సిన చోట, వెళ్ళాల్సిన చోటకి, చేయాల్సినప్పుడు చెయ్యాలి కదా. హల్లెలూయా. అర్థమవుతుందండి? వాక్యంలో లేదు పాస్టర్ గారు, ఏదో గొడవ ఆడుతున్నట్టుంది, ఏదో తగు పెట్టుకున్నట్టు, ఏదో వాదనలు పెట్టుకున్నట్టు, ఏదో కాబోలు సీట్లో ఏదో గొడవ పడుతున్నట్టుగా ఉంది అంటే గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరు లైన్లోనే ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక.
అర్థమవుతుంది అయితే మీ అందరికీ. సరే వినండి. ఏమైందంటే ఆ కేకలు వేసారు కదా, వినండి త్వరగా కానివ్వండి. కేకలు వేసిరి, ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చారు. మరొకసారి చదువుతారా? సరిగ్గా శ్రద్ధగా గమనించండి చదివేటప్పుడే. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు, అంటే ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళారు? ఆయన ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ ఇంటికి ఆయన చేరుకునేదాకా కూడా వెంటనే అలానే వెళ్ళి మరలా అక్కడికి వెళ్ళాక అక్కడికి వచ్చారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు పిలిచినప్పుడు పలకకపోతే మళ్ళా కనబడతావు నువ్వు. ఏమండి, ఇప్పుడు అటు వెళ్ళిపోతున్నాడు అయ్యగారు బండి వేసుకుని, అయ్యగారా అని అన్నావు. అయ్యగారికి ఏమో చెవులో ఏదో పెట్టుకోవడం అలవాటు, ఎంతసేపు ఫోన్తోనే ఉంటాడు. ఎవరో ఖాళీ ఉండదు, ఆయనకి పెద్ద సేవ కదండి. అందుకు నీ మాట వినిపించుకోలేదు. వచ్చింది ఎవరికి? అప్పుడే వచ్చేది, ఊరికే వచ్చేది కోపం అండి. వినిపించుకోవడం అంటే ఎంతసేపు అటేనేటి ఇటు పక్క చూపు ఉండదా? ఎవరికి ఉండదు ఆయనకి. ఒకసారి నువ్వు కేకేస్తే పలకకపోతే నీకు కోపం వచ్చేది. అయ్యగారు దాకా ఎందుకు? వెళ్ళిపోతున్నాడు బండి వేసుకుని, కరెంట్ బిల్లు బట్టి మర్చిపోయాడు. ఎవరో కరెంట్ బిల్లు మర్చిపోయాడు. ఇదిగో ఏమంటావు? ఏమండి అంటావా? అనో. ఇదిగా నిన్న ఏంటి ఈ మనిషి నెత్తికొత్తలోడు ఏంటండి? ఆ నెత్తికొత్తలోడు సోంబేరు మొహం. ఇక వెనక ముందు చూసుకునేదేమి, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళలే వస్తాడులే, పిలవమంటావా? వద్దు పిలవద్దు. ఆ పక్కింటి ఆవిడ పిలుస్తానంటది, పిలవద్దు అంటదండి. వెళ్ళిరా అని తెలుస్తుంది. ఎంత రోషం వచ్చేద్దండి చిన్న విషయాలకి, ఎంత కోపం వచ్చేద్దో చిన్న విషయాలకి. పిలుస్తానని దారిలో వాడు, అక్క పిలవమంటావా అంటే వద్దురా, వెళ్ళని తిరిగి వస్తాడు, పనేముంది. ఎంత కోపం వచ్చేస్తుందో అండి. కేకలు వేశారంట, కానీ ఆయన ఆగాడా? ఏమండి చెప్పండి పెద్దలు, ఆగాడండి ఆయన? బ్రదర్ ఏంటి అన్నాడా? అసలు ఆయన వినలేదు, అసలు ఆగలేదు. ఆయన వెళ్ళాల్సిన చోటికి ఆయన వెళ్ళిపోయాడు. ఏంటి ఏం చెప్తున్నావు నువ్వు? ఏంటి అస్తమాను? ఆయన పిలిస్తేనేమో ఆయన ఆకుండా వెళ్ళిపోయాడు, నువ్వేమో వెళ్ళమంటావు, ఆయనేమో పట్టించుకోడు, నువ్వు అడగమంటావు, ఆయనేమో ఇవ్వడు. ఏంటి ప్రతి ఏది కూడా అన్ని అనుకూలంగా అయిపోవాలి. పిలిస్తే పలికేయాలి, అసలు చూస్తే గడగడలాడిపోయి. ఏంటి గడగడలాడిపోయేది ఏంటండి? ఆయన పిలిస్తే కేకలేసాడు. గుడ్డోళ్ళు కేకలేస్తున్నారని విన్నాడు. ఆయన ఏమైనా ఆగాడా? ఆయన పరిచర్యలో, ఆయన అడావుల్లో, ఆయన షెడ్యూల్ ఏంటో ఆయన వెళ్ళిపోతున్నాడు. వీళ్ళ గుడ్డోళ్ళని వీళ్ళు పిలుస్తున్నారని, వీళ్ళ కళ్ళు లేకపోయినా సరే, కళ్ళున్న వాళ్ళందరికీ మాయ రోగం వచ్చిందని, కళ్ళు లేకపోయినా యేసు ప్రభు నా వెంట వచ్చేస్తున్నారని ఏమైనా ఆగాడంటే ఆగలేదు. ఆయన పని ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన ఉండాల్సిన చోటకి, వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దాకా వచ్చారని గుడ్డోళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఒక్కసారి పిలిచావా, పలకలేదా, మళ్ళా తుపాకు దెబ్బకి దొరకవు. నువ్వు ఒకసారి ఫోన్ చేస్తావు, నువ్వు ఫోన్ ఎత్తకపోతే 100 మందికి చెబుతావు. ఏమని? ఫోన్ ఎత్తడో మరి అంటో ఏం ఎలా పెడతారు ఏంటో. ఫోన్ ఒక్కసారిగా చేసింది, మళ్ళా తిరిగి 100 సార్లు చేసిన నీకు నీ చేతులకి అప్పటికి వచ్చేసింది, నువ్వు ఎత్తావు. ఎంత విచిత్రంగా ఉంటారో తెలుసండి కొంతమంది వ్యక్తులండి, చాలా విచిత్రంగా ఉంటారండి. యేసు ప్రభు పిలిస్తే కేకలిస్తే పలకలేదట, అందుకని వీళ్ళు ఆగిపోయారు. గుడ్డోళ్ళు ఆగిపోలేదు. ఎక్కడి దాకా వచ్చారు? ఆయన ఇంట ప్రవేశిస్తే, అంతేనండి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు మరలా ఆయన దగ్గరికి వచ్చారండి. వచ్చారు అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఏది ఏమైనా అవనివ్వండి, మేమైతే ఆయన దగ్గరికి వెళ్ళాలా, ఆయనకి కనిపించాలా, మాదేంటో మా పరిస్థితి ఏంటో ఆయనకి చెప్పుకోవాలా. ఇదే ఆలోచనతో ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్క వస్తావా? వద్దాం అనుకుంటున్నా, మరి చూడతాను ఎలా ఉంటుందో. ఏంటి ఎలా ఉంటుంది? నీకు క్లారిటీ లేదు. ప్రార్థన ఉందా? సరే వద్దాం అనుకుంటున్నాను, మరి ఈ లోపని రాని వీడు ఏం చేస్తాడో ఏంటండి. అంతే, ఇదే మాటలండి.
ప్రార్థన గురించి, ఒక పరిచర్య గురించి, ప్రార్థన గురించి, లేదంటే ఇంకేదో దేవుని సంబంధించి ఆత్మీయ సంబంధం విషయాల్లో ఏదైనా ఒక క్లారిటీ ఉందంటే దేనికి నీకు క్లారిటీ లేదు. నువ్వు అసలు నీకు హాఫ్ మైండో లేదంటే ఇంకేంటో అర్థం కావట్లేదు నీకు. ఎప్పటికీ నీ వ్యక్తిగత జీవితంలో ఒక క్లారిటీతో ఏదైనా ఉన్నావంటే దేనికి ఒక క్లారిటీ ఉండట్లేదు. వీళ్ళకి ఫుల్ క్లారిటీతో ఉన్నారు, కేకలేశారు, అయినా సరే ఆగాడు, ఆయన ఆగలేదు. అయితే ఆగిపోదాం అనుకున్నారా? లేదు, ఏదేమైనా సరే ఆయన ముందు నిలబడాలి. ఆమేన్. ఇది ఒక క్లారిటీ అంటే. నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలోనైనా, వ్యాపారంలోనైనా, ఉద్యోగంలోనైనా, ఆరోగ్య విషయాల్లోనైనా, ఈరోజున అన్ని విషయాల్లో కూడా ఒక క్లారిటీగా ఉండాలి. హల్లెలూయా. ఒక నిశ్చయత ఉండాలి. నిశ్చయత. నీకే ఆ నిశ్చయత లేదు, క్లారిటీ లేదు. గుడ్డోళ్ళే కానీ వాళ్ళు పక్కా ప్లాన్తో ఉన్నారు. పలికాడా ఇక్కడే మాట్లాడదాం, పలకపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం, ఎక్కడ ఉంటాడో అక్కడ మాట్లాడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్కా ప్లాన్ చూడండి. అసలు వాళ్ళు ఎంత క్లారిటీతో ఉన్నారు. దేవుని పిల్లలుగా ఈ రోజున ఇలాంటి ఆలోచన, ఇలాంటి నిశ్చయత, ఒక క్లారిటీతో మనం ఉంటే గనక దేవాది దేవుడు తప్పనిసరిగా కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుని నామం పేరట సరిగ్గా 21 సంవత్సరమో ఎంత అనుకుంటా, 20 సంవత్సరాలు పూర్తయ్యాయి, 21వ సంవత్సరం వచ్చింది అంతే. దేవుని నామం పేరట సేవకు దేవుడు పిలిస్తే ఇక వెళ్ళిపోదాం అని దేవుని సేవకు వచ్చేసాను. ఎలా బ్రతుకుతామో, ఎలా జీవిస్తామో, అక్కడ ఎవరుంటారు మనకి, మన కులమా, లేదా మన గోత్రమా, లేదా మన ఊరా, లేదంటే మన బంధువులా, మన స్నేహితులా, ఏమీ లేదు. అంతే. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడికో సేవకు వచ్చేసి ఏంటండి బాబు అంటే ఆయన మీద ఒక క్లారిటీ. దేవునికి స్తోత్రం. ఏదేమైపోయినా పర్లేదు, ఆయన సేవ మాత్రం చెయ్యాలా. ఇదే ఇక వేరే ఆలోచన. రెండో థాట్ లేదండి. రెండో థాట్ లేదు. మ్యారేజ్ అయ్యి ఇంకా బాబు ఇంకా నడవలేదు. ఇంకా బాబు మ్యారేజ్ అయింది, బాబు ఇంకా నడవలేదు ఇంకా. కానీ జీవితంలో ఏం నిర్ణయం తీసుకున్నామంటే దేవుని సేవలో నిలబడబోతున్నాం, దేవుని సేవ చేయబోతున్నాం, దేవుడు వాడుకోబోతున్నాడు, దేవుడు పిలిచాడు, దేవుడు అనేకుల మధ్యలో ఆహారంగా, అనేకులకు మనల్ని ఆహారంగా దేవుడు అందించబోతున్నాడు. మన నోటి మాటలు అనేకులకు ఆశీర్వాదకరంగా మారబోతున్నాయి. అడుగుపెట్టిన ప్రతి చోట దేవుడు కార్యాలు జరిగిస్తాడు, దేవుడు అక్షరాల సేవలో నిలబెడతాడు అని 21వ సంవత్సరం రాకముందే ఒక ఆలోచన, ఒక నిశ్చయత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అన్నీ చూసుకున్న తర్వాత వ్యాపారం చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, లేదంటే ఇంకే పని చేసుకుంటూ, ఇంకో పని చూసుకుంటూ, లేదా బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో కులాన్ని అడ్డం పెట్టుకుని, బంధువులను అడ్డం పెట్టుకుని అట్లా బ్రతకాలి, ఇట్లా బ్రతకాలి, అదేమీ లేదు. ఒక్క యేసు ప్రభు వెంట మాత్రమే ఈ 24 సంవత్సరాలుగా నడుస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు వెంట మాత్రమే నడుస్తున్నాం. ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉంటారో తెలీదు, ఈ రోజు మందిరానికి వచ్చే వాళ్ళు రేపు వస్తారో తెలీదు, కానీ దేవుడు మనకు ఉన్నాడు, ఆయన వెంటే వెళదాం. ఇదొక నిశ్చయత మన జీవితంలో ఉన్నప్పుడు అక్షరాల దేవుని ద్వారా మేలు పొందుకుంటాము. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఉన్న చోటకు వచ్చేసారు. దారిలో పలికితే చెప్పేవారేమో, దారిలో పలకలేదు ఆయన. అందుకని ఏం చేశారు? వెనక్కి వెళ్ళిపోకుండా ఆయన ఉండే చోటకైనా వెళ్ళిపోవాలా. ఆయన ఉండో చోట ఖాళీ లేదనుకో, ఖాళీ అయిన తర్వాత అయినా చెప్పాలా. ఎవరికి? ఇది ఇంత క్లారిటీతో, ఇంత ఓర్పుతో, ఇంత సహనంతో నువ్వు కనిపెడితేనే ఆయన కంటపడతావు. ఆమేన్. హల్లెలూయా. నా దేవుడు చెవియొగ్గు వరకు ఏమంటాడు కీర్తనకారుడు అయిన పెద్ద ఆయన? నా దేవుడు చెవియొగ్గేంత వరకు, అంటే ఆయన ఆలకించేదాకా, ఆయన ఒకసారి ఇటు చూసేదాకా అక్కడే నిలబడతాను, అక్కడే ఉంటాడటండి. అలా మొరపెడతానే ఉంటాడట. ఎప్పటిదాకా? ఆయన ఆలకించేదాకా. ఒక క్లారిటీ నీ జీవితంలో ఉంటేనే నీ పరిస్థితులు మారతాయి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏమని జరిగింది చూడండి. యేసు తరువాత అండి అక్కడ రాయబడిన మాట, యేసు క్రీస్తు వారు అంటారు, యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో. ఏమండి ఒక మాట, మనలో మన మాట, ఇప్పుడు ఈయన యేసు ప్రభు అడగాలని అడగడం కానీ వాళ్ళు అంత నమ్మకం లేకుండా వస్తారా?
వస్తారండి. ఎంత నమ్మకం ఉంటే గుడ్డోళ్ళిద్దరూ జనంతో పాటు బయలుదేరారు. ఎంత నమ్మకం ఉంటే దారిలో పలకకపోయినా, దారిలో ఆలకించకపోయినా ఆయన ఉండే చోట వరకు వచ్చారు. ఎంత నమ్మకం. కాకపోతే యేసు ప్రభు ఖచ్చితంగా అడగాలని అడుగుతున్నాడు. ఆయన అడిగినప్పుడు వీళ్ళు ఏం చెబుతున్నారంటే, అయ్యా మేము నమ్ముతున్నారు గనుకనే ఇక్కడ దాకా వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్ముతున్నారు కనుక కన్ను లేకపోయిన యేసు ప్రభుని వెంబడించారు. నమ్మకం లేదు కనుకనే కళ్ళున్నా, కాళ్ళున్నా, నోరున్నా, చెవులున్నా, అన్నీ ఉన్నా సరే నమ్మకం లేదు కనుకనే యేసు ప్రభుని వెంబడించలేకపోతున్నావు, కార్యాలు అనుభవించలేకపోతున్నావు. నమ్మకం ఉంది కనుకనే అక్కడ దాకా వచ్చారు. నమ్ముతున్నాం అన్నారు. తర్వాత వారు కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలోనే వారు కన్నులు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 చేతులు చెబుదాం. హల్లెలూయా. యేసు ప్రభు వారు కన్నులు ముట్టాడట. ముట్టి ఏమన్నాడు? టచ్ అన్నాడండి. మరేమన్నాడు? మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. మీకు నమ్మకం ఉందన్నారు కదా, అయితే మీ నమ్మకం చొప్పున మీకు కార్యం జరుగునుగాక అని చెప్పేశాడు. దేవునికి స్తోత్రం. వెంటనే అంతనే రాయబడింది అక్కడ. ఆయన చెప్పినంతలోనే అట్లా చెప్తున్నాడు. ఈ లోపుగా వాళ్ళ కన్నులు వచ్చేసాయి. దేవునికి స్తోత్రం. ఈ దినాన ప్రియ దేవుని ప్రజలారా, ఏంటండి బాబు ఈ మాటలంటే, యేసు ప్రభు ఈ సంగతులు చదువుతున్నప్పుడు హృదయం ఉప్పొంగిపోతూ ఉంటుందండి. భలే ఆనందం వేస్తుంది. ఈ పరిస్థితులన్నీ అక్కడే ఉన్నట్టు, కళ్ళారా చూస్తున్నట్టు అనిపిస్తాయి ఇవన్నీ చదువుతూ ఉంటే. ఆ రోజున యేసు ప్రభు కళ్ళు ముట్టాడట. మీకు నమ్మకం ఉందన్నారు కదా, మీ నమ్మక చొప్పునే మీకు కార్యాలు జరుగునుగాక అని చెప్తున్నాడు. వాళ్ళ కళ్ళు తెరవబడిపోయినాయి. ఇంకేముంది? యేసు ప్రభుకి పక్కా సమాచారం ఉంది. వీళ్ళు వెనకాతలే వస్తున్నారని ఆయన తెలియదండి. వాళ్ళ హృదయాల్లో సంపూర్ణ విశ్వాసం ఉందని ఆయన తెలీదా? తెలుసు కనుకనే, ఆ విశ్వాసం ఉంది కనుకనే వేలాడతా, వెంపర్లాడతా, ఆళ్ళు చేయబట్టుకుని, నీళ్ళు చేయబట్టుకుని, బాబు లాక్కెళ్ళండి, తీసుకెళ్ళండి, ఎవరు తీసుకు మొత్తం మీద అలానే వచ్చారు. విశ్వాసం, నమ్మకం ఉంది కనుకనే దేవుని ద్వారా కార్యాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి కానీ సమయం సరిపోదు. ఇప్పటికి చాలా సమయం అయిపోయిందండి. మంచి ఇంకా కొన్ని విషయాలు, 2 విషయాలు ఏవి ఉన్నట్టుకున్నాయి. ఆ దేవుని నామం పేరట మనం ఎంత నమ్మకంతో ఉంటాము, ఎంత విశ్వాసంతో ఉంటాము, మన వ్యక్తిగత జీవితాల్లో మన నమ్మకములో, మన విశ్వాసములో ఎంత లోపం కూడా లేకుండా మన వ్యక్తిగత జీవితాన్ని మనం నడిపించుకుంటే అక్షరాల దేవుడు మన జీవితాల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మూయబడినవి కళ్ళైనా, లేదంటే మరొకటైనా మూయబడిన ద్వారా కూడా నా దేవుడు నీ విశ్వాసం ద్వారా తెరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, ఈ ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబీకులారా, మన వ్యక్తిగత జీవితాల్లో విశ్వాసంతో, నమ్మకంతో, ఓపికతో, సహనంతో, ఈ రోజున ఒక నిశ్చయతతో యేసు ప్రభుని వెంబడిస్తే మన వ్యక్తిగత జీవితాల్లో పరలోకపు కార్యాలు చూడగలుగుతాము. ఆమేన్. తల వంచండి, ప్రార్థనలోనికి వెళదాం.